2026-2027 విద్యా సంవత్సరం సంబంధించి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి అలాగే 9వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీలో ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ కోసమైనా 9th క్లాస్ అడ్మిషన్ కోసమైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి మనకి 9/10/2025. సో రేపే లాస్ట్ డేట్. సో మీలో ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ లాస్ట్ డేట్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ మనం ఆర్ఎంఎస్ స్కూల్స్ అని కూడా షార్ట్ కట్ లో పిలుస్తాము. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అన్న ఆర్ఎంఎస్ స్కూల్స్ అన్న రెండు ఒకటే. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ మనం ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అంటే ఏంటి, ఈ ఆర్ఎంఎస్ స్కూల్స్ అంటే ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఎస్, సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అంటే ఆర్ఎంఎస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. నెక్స్ట్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్ అంటే ఏంటి, ఒకవేళ మీ పిల్లలకు కనుక ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో సీట్ వస్తే మీ పిల్లలు ఆ స్కూల్లో ఉన్న హాస్టల్ ఉండి మాత్రమే చదువుకోవాలి. సో రెసిడెన్షియల్ అనేది హాస్టల్. ఒకవేళ మీ యొక్క హౌస్ అనేది స్కూల్ పక్కనైనా సరే దగ్గరైనా సరే సో వాళ్ళు కూడా ఏం చేయాలి, రెసిడెన్షియల్ అంటే హాస్టల్లో ఉండి మాత్రమే చదువుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ టీచ్ చేసే సిలబస్ అంతా కూడా మనకి సిబిఎస్ఈ అంటే ఏంటి, సెంట్రల్ సిలబస్. నెక్స్ట్ పాయింట్ రన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ స్కూల్స్ అన్ని కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ లో రన్ చేయబడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th. ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో కనుక సీట్ వస్తే మీ పిల్లలు 6th క్లాస్ నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, దేర్ ఆర్ 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. సో ఇండియా మొత్తం మీద మనకి టోటల్ గా భారతదేశం మొత్తంగా మనకి టోటల్ గా 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ఎంఎస్ స్కూల్స్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే చాయిల్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. ఎస్, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లో చాయిల్ అనే లొకేషన్ లో ఒకటి ఉంది. నెక్స్ట్ రాజస్థాన్. సో రాజస్థాన్ స్టేట్ లో మనకి అజ్మీర్ లొకేషన్ లో ఒక స్కూల్ ఉంది, ధోల్పూర్ లొకేషన్ లో ఒక స్కూల్, మొత్తం 3 స్కూల్స్ అని ఇప్పటికి. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ లో మనకి బెలగాము, బెంగళూరు. సో బెలగాంలో ఒక స్కూల్ ఉంది, బెంగళూరులో స్కూల్ ఉంది. సో టోటల్ గా మనకి ఇండియా మొత్తం మీద 5 స్కూల్స్ అని ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎయిమ్. ఒకవేళ ఈ స్కూల్లో కనుక మనం పిల్లల్ని జాయిన్ చేస్తే మన పిల్లలకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇదిగోండి. ద ఎయిమ్ ఆఫ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఈజ్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఒకవేళ మన పిల్లలు సీట్ వస్తే మాత్రం ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు అందిస్తారు. నెక్స్ట్ ఇంకేంటి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మీ పిల్లల్ని ప్రిపేర్ చేస్తారు. ఏ విధంగా, క్యాడెట్స్ కింద ప్రిపేర్ అవుతారు. సో టు జాయిన్ ద డిఫెన్స్ సర్వీస్. సో మెయిన్ చాలా మంది పేరెంట్స్ సైనిక్ స్కూల్స్ కానీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కానీ చూస్ చేసుకునేది ఎందుకంటే, రీజన్ ఎందుకంటే సో డిఫెన్స్ సర్వీస్ కోసం పంపించడం కోసం. అంటే ఏంటి, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ. సో ఈ 3 ఫీల్డ్స్ లో మీ పిల్లల్ని కెరియర్ సెటిల్ చేయాలనుకుంటే మాత్రం సో దీస్ ఆర్ ద బెస్ట్ స్కూల్స్. ఏంటి, సైనిక్ స్కూల్స్ అలాగే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. నెక్స్ట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ ఎఫిలియేటెడ్ టు ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఈ స్కూల్లో సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈనే. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పుడు చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటో పాయింట్స్ అంటే సో ఇండియా మొత్తం మీద మనకి టోటల్ గా 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో అలాగే మనకి సివిలియన్ కేటగిరీకి సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. సార్ అసలు సివిలియన్ కేటగిరీ అంటే ఏంటి సార్ చెప్తాను చూడండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడతాను. ఇండియా మొత్తం మీద మనకి 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి కదా. ఎస్, ఈ 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లో టోటల్ గా 100 సీట్లు ఉన్నాయి అనుకో. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, 100 కాదు, 100 కన్నా ఎక్కువ ఉంటాయి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సో 5 స్కూల్స్ లో మొత్తంగా 6th క్లాస్ కి వచ్చి 100 సీట్లు, 100 సీట్స్ ఉన్నాయి. ఈ 100 లో మనకు వచ్చి ఓన్లీ 10% సీట్స్. అంటే ఏంటి, 10% సీట్స్ వచ్చి సివిలియన్ కేటగిరీకి, రిమైనింగ్ 90 సీట్స్ ఎవరికి, డిఫెన్స్ కేటగిరీకి. సో డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకి సీట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరైతే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ సో ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ డిఫెన్స్ ఫోర్సెస్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ సంబంధించిన పిల్లలకి సీట్లు అనేవి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి. సో సివిలియన్ కేటగిరీకి అయితే మాత్రం 10% సీట్స్ మాత్రమే ఉంటాయి. సార్ సివిలియన్ కేటగిరీ అంటే ఏంటి సార్, సో ఎవరైతే ఈ జాబులు కాకుండా ఏది ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ సో ఇలాంటి జాబులు కాకుండా ఎవరైతే వేరే జాబ్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా సివిలియన్ కేటగిరీ కింద అప్లై చేయాలి. సో సివిలియన్ కేటగిరీకి సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి, 10% సీట్లు మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ క్యాస్ట్ కి వచ్చి ఇండియా మొత్తం మీద 1 కానీ 2 కానీ సీట్లు మాత్రమే ఉంటాయి. సో అర్థమైంది కదండి. సో మళ్ళీ చెప్తున్నాను, మనం అందరం కూడా ఎవరైతే నార్మల్ జాబ్స్ చేస్తున్నారో, అంటే నార్మల్ జాబ్స్ అంటే ఏంటి, సో డిఫెన్స్ జాబ్స్ కాకుండా ఎవరైతే నార్మల్ జాబ్స్ చేస్తున్నారో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు అక్కడ మెన్షన్ చేయాలి ఏమని, మేము సివిలియన్ కేటగిరీకి చెందిన వాళ్ళం అని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే
మీరు అప్లై చేసిన తర్వాత మీ పిల్లలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. దీన్ని RMS CET అంటారు. సో మనం నవోదయ అప్లై చేసిన తర్వాత, సైనిక్ స్కూల్ కి అప్లై చేసిన తర్వాత ఏవైతే రిటన్ ఎగ్జామ్స్ రాస్తున్నామో అదే విధంగా RMS కి అప్లై చేసిన తర్వాత ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. బట్ ఇక్కడ మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నవోదయ గానీ సైనిక్ స్కూల్ గానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన దగ్గరలో పడతాయి. కానీ RMS కి సంబంధించిన రిటన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన దగ్గరలో పడవు. ఒకవేళ మనం ఎగ్జామ్ రాయాలంటే మినిమం చెన్నై గాని బెంగళూరు గాని వెళ్ళి రాయాలి. మన ఏపీలో గాని తెలంగాణలో గాని RMS ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ లేవు. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, RMS ఎగ్జామ్ సెంటర్స్ అని మినిమం మనం చెన్నై గాని బెంగళూరు గాని వెళ్ళి రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరే చెప్తున్నారు సివిలియన్ కేటగిరీకి వచ్చి మన క్యాస్ట్ కి వచ్చి 1-2 సీట్లు అంటున్నారు, అలాగే ఎగ్జామ్ కూడా వచ్చి బెంగళూరు చెన్నై రాయమన్నారు, ఇంతకీ మా పిల్లలకి అప్లై చేయమంటారు వద్దు అని చెప్పి కొంతమంది పేరెంట్స్ డౌట్ వచ్చి ఉంటుంది. అయితే నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే సైనిక్ స్కూల్ ప్రిపరేషన్ లో ఉన్నారో, సైనిక్ స్కూల్ కోచింగ్ తీసుకుంటున్నారో, సో సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా RMS కి అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయమనంటే, అఫ్ కోర్స్ మీ లాజిక్ నాకు అర్థమైంది, సార్ చాలా దూరమైన రాయాలి, సీట్లు 1-2 ఉంటున్నాయి, సో అది నెగిటివే. కానీ కొన్ని పాజిటివ్ గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆ పాజిటివ్ పాయింట్స్ అంటే, RMS ఎగ్జామ్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంటుంది, సేమ్ సిలబస్, సేమ్ ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంటుంది అనమాట. సో సైనిక్ స్కూల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు, RMS కి అప్లై చేస్తే మీకు ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో ఉపయోగపడుతుంది. మీకే చెప్తున్నారు కదా, ఆ సిలబస్ ఈ సిలబస్ ఒకటే, ఆ ఎగ్జామ్ పేపర్ సైనిక్ ఎగ్జామ్ పేపర్ RMS ఎగ్జామ్ పేపర్ రెండు కూడా ఒకటే. సో సేమ్ ఉంది కాబట్టి ఆ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయడానికన్నా ముందు ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసాం అనుకోండి, మన పిల్లల్లో ఉన్న ప్లస్ లో మైనస్ మనకు అర్థం అవుతాయి. ఆ తర్వాత ఆ మైనస్ మనం ఓవర్కమ్ చేసుకొని సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అనేది వెళ్ళి బెస్ట్ గా రాయొచ్చు. సో నా సజెషన్ అర్థమైంది కదా, సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం బెటర్. సో మీ పిల్లలకి బబ్లింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో అక్కడ క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్ కాంపిటీషన్ ఇదంతా కూడా మీ పిల్లలకి అలవాటు అవుతుంది. సో అఫ్ కోర్స్ డబ్బులు అవుతాయి, ఎందుకంటే చెన్నై కానీ బెంగళూరు వెళ్ళాలి, రిజర్వేషన్ చేసుకుని డబ్బులు అవుతాయి. సో అది మీకే వదిలేస్తాను. బట్ నన్ను అడిగితే మాత్రం సజెషన్ అడిగితే మాత్రం వెళ్ళి రాస్తే బెటర్. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం అనుకున్నాం. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ క్లాస్ 6, క్లాస్ 9 హెల్డ్ ఇన్ డిసెంబర్. ఓకే, చాలా మంది పేరెంట్స్ ఏమడుతారంటే, సార్ మేము అప్లై చేసేసాం మా పిల్లలకు సంబంధించి, మరి RMS 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఎప్పుడు ఉండొచ్చు. వాళ్ళైతే మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో రఫ్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి డిసెంబర్ లో జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి డిసెంబర్ లో జరుగుతుంది. సో డిసెంబర్ లో జరుగుతున్న డేట్ అయితే తెలియదు. సో డేట్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ ఓఎంఆర్ బేస్డ్. సో మీకు తెలిసింది ఓఎంఆర్ అంటే నవోదయ కానీ సైనిక్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే మన పిల్లల సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ అంటే బబ్లింగ్ చేసుకోవాలి ప్రాపర్ గా. నెక్స్ట్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6. సో ఎవరైతే క్లాస్ 6 కి అడ్మిషన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో మీ పిల్లలకు సంబంధించిన ఏజ్ అనేది ఇదిగోండి, షుడ్ నాట్ బి లెస్ దెన్ 10 ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, అండ్ మోర్ దెన్ 12 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే 10 కి 12 కి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ అలాగే 9th క్లాస్ కి ఎవరైతే అప్లై చేస్తారో మీ పిల్లలకు సంబంధించి ఏజ్ అనేది 13 ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 15 ఇయర్స్ కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఎగ్జాక్ట్ డేట్స్ నేను తర్వాత మాట్లాడతాను. సో రఫ్ గా ఏంటి, 6th క్లాస్ కి అయితే మాత్రం 10 to 12 మధ్యలో ఏజ్ ఉండాలి. అలాగే 9th క్లాస్ అప్లై చేయాలంటే మాత్రం 13 to 15 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్, సార్ 6th క్లాస్ కి అప్లై చేయాలంటే ఈ సంవత్సరం మా పిల్లలు ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. సో 6th క్లాస్ అప్లై చేయాలంటే మీ పిల్లలు ఈ విద్యా సంవత్సరంలో 5th క్లాస్ రన్నింగ్ లో అయినా ఉండొచ్చు, 6th క్లాస్ రన్నింగ్ లో అయినా ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తాను, 5th క్లాస్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, 6th క్లాస్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సార్ 6th క్లాస్ రన్నింగ్ లో అప్లై చేస్తే ఎలా సార్, మళ్ళీ 6th క్లాస్ లో జాయిన్ అవుతారు, అక్కడ వాళ్ళు సీట్ వస్తారు. అలాగే 9th క్లాస్ అనుకోండి, సో 8th క్లాస్ రన్నింగ్ లో ఉండాలి. నెక్స్ట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్. సో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి. సో నోటిఫికేషన్ అయితే మాత్రం మనకి 10th September 2025 లో పడింది. బట్ అప్లై చేయడం చివరి తేదీ వచ్చి మనకి ఇదిగోండి, అప్లై చేయడం చివరి. సో రేపు లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇంకోండి, డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు చెప్పట్లేదు, విల్ బి ఇంటిమేటెడ్ టు రిజిస్టర్ క్యాండిడేట్స్ వై SMS, ఈమెయిల్. సో ఎగ్జామ్ ఎప్పుడో మేము మీకు SMS రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అనుకో, బట్ మీరు మైండ్ లో పెట్టుకుని డిసెంబర్ లో ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్, మీకు ఆల్రెడీ చెప్పే కదా స్కూల్లో సీట్స్ యొక్క రిజర్వేషన్ ఎలా ఉంటుంది మీకు చెప్పే కదండి. లాస్ట్ సివిలియన్ కేటగిరీ మనకి 10% సీట్లు మాత్రమే ఉంటుంది. అదే మనకి JCO కానీ ఓవర్ అయితే మనకి 70% సీట్లు ఉంటాయి. ఆఫీసర్ కేటగిరీ అంటే ఇదంతా డిఫెన్స్ సంబంధించి, ఆఫీసర్ కేటగిరీ అయితే 20% ఉంటాయి. సో సివిలియన్ అంటే నార్మల్ జాబ్స్ చేసారు మనకి ఓన్లీ 10% సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్
కండిషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో 6th క్లాస్ అడ్మిషన్ కానీ 9th క్లాస్ అడ్మిషన్ కానీ మనం అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన అర్హతలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th క్లాస్ అడ్మిషన్ కావాలంటే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 5th క్లాస్ ఆర్ టు బి స్టడింగ్ క్లాస్ 5. సో 5th క్లాస్ పాస్ అయినా పర్లేదు, 5th క్లాస్ చదువుతున్నా పర్లేదు. అంటే మీకు అర్థంలో చెప్పాలంటే ఈ సంవత్సరం 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసేయచ్చు, 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసేయచ్చు. నెక్స్ట్ ఏజ్ చూద్దాం. 6th క్లాస్ కోసం అప్లై చేయాలంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ డౌట్ ఇంకోటి క్లారిఫై చేశాను, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ కెన్ ఆల్సో అప్లై. క్లియర్. చూడండి, బాయ్స్ గర్ల్స్ వచ్చి ఏజ్ 10 to 12 years మధ్యలో ఉండాలి. ఇంకా మీకు ఎగ్జాక్ట్ గా కావాలంటే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూడండి, ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి. 2014 ఏప్రిల్ 1, అలాగే 2016 మార్చి 31. ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రమే మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే బోత్ డేస్ ఇంక్లూజివ్, అంటే ఎగ్జాక్ట్ గా ఈ డేట్ రోజు పుట్టినా లేదా ఎగ్జాక్ట్ గా ఈ డేట్ రోజు పుట్టినా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రమే 6th క్లాస్ కి అప్లై చేసే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఉండాలి. అలాగే 9th క్లాస్ వాళ్ళు అనుకోండి 13 to 15 years మధ్యలో ఉండాలి. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే ఇదిగోండి 2011 ఏప్రిల్ 1, నెక్స్ట్ 2013 మార్చ్ 31. ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ ఎగ్జాక్ట్ గా ఈ డేట్ అయినా అప్లై చేసేయచ్చు, ఏ డేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది 9th క్లాస్ సంబంధించింది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, డిసెంబర్ లో మీ పిల్లలకు సంబంధించి RMS CET రాయాలి. సో CET మీన్స్ వాట్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మన డిసెంబర్ లో ఉంటుంది. అయితే ఆ టెస్ట్ కి సంబంధించి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ 6th క్లాస్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాం. సో 6th క్లాస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే రిటన్ ఎగ్జామ్ లో మనకి 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మనకు వచ్చి మాక్సిమం 50 మార్క్స్. నెక్స్ట్ ఇంటెలిజెన్సీ టెస్ట్. సో ఇది కూడా మనకి 50 మార్క్స్. ఇంటెలిజెన్సీ టెస్ట్ అంటే ఏమీ లేదంటే రీజనింగ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్. సో ఇది మనకి ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్. అలాగే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి కాకుండా ఒకవేళ మన పిల్లలు రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఆ ఇంటర్వ్యూ అనేది మనకి ప్యూర్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. సో ఇది 6th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే 9th క్లాస్ అనుకోండి, మనకి 9th క్లాస్ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 లో మనకి ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ ఉంటాయి. పేపర్ 2 లో మనకి మ్యాథమెటిక్స్, సైన్స్ ఉంటాయి. సో తర్వాత 9th క్లాస్ లో కూడా మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ ఇంతకీ ఈ ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ ఏంటి, మేము ఏం ప్రిపేర్ అవ్వాలి? సైనిక్ స్కూల్ కి ఏ సిలబస్ తో అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో, మళ్ళీ రిపీట్ చేస్తాను, సైనిక్ స్కూల్ కి మీ పిల్లలు ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నారో దట్ సిలబస్ ఈజ్ ఎనఫ్. ఆ సిలబస్ అనేది మనకి సరిపోతుంది. సో మీకు అందుకే చెప్పాను, సైనిక్ స్కూల్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, బబులింగ్ గానీ ప్రతిదీ కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న మైనస్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఓవర్కమ్ చేసుకొని సైనిక్ స్కూల్ బెస్ట్ గా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో సిలబస్ అర్థమైంది కదా. సైనిక్ స్కూల్ కి 6th క్లాస్ కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారు, ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అవుతున్నా ఆ సిలబస్ ప్రిపేర్ అయిపోండి. ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది, పర్లేదు. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. మనకి సైనిక్ స్కూల్ కరెంట్ అఫైర్స్ ఉండవు, బట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంటాయి జీకే పార్ట్ లో. నెక్స్ట్ ఫీజు. మనకి నవోదయలో ఒకవేళ సీట్ వస్తే ఫీజు అనేది పే చేయక్కర్లేదు. ఇది చాలా మంది పేరెంట్స్ కి ఆల్రెడీ అవగాహన ఉంది. అలాగే సైనిక్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఇయర్లీ 1,60,000 కట్టాలి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. ఏంటంటే నవోదయలో కనుక సీట్ వస్తే మనం 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. బట్ సైనిక్ స్కూల్లో కనుక సీట్ వస్తే మనం ఇయర్లీ యావరేజ్ గా 1,60,000 పే చేయాలి. అఫ్ కోర్స్ స్కాలర్షిప్ ఒక 70,000 వస్తుంది. ఎవ్రీ ఇయర్ మన పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్ అనేది ఒక 60,000 నుంచి 70,000 వరకు వస్తుంది. బట్ మనం పే చేయవలసిన ఫీజు సైనిక్ స్కూల్ లో యావరేజ్ గా 1,60,000. మరి వాట్ అబౌట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్? సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కూడా ఫీజు ఉంటుందండి, కానీ సైనిక్ స్కూల్ అంత ఫీజు ఉండదు. బట్ ఎంత ఫీజు ఉంటుందంటే ఇదిగోండి, ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా సరే ఓఆర్ గానీ ఆ కేటగిరీ అయితే మాత్రం ట్యూషన్ ఫీజు 12,000, జేసీఓ గానీ అండ్ దర్ ఈక్వివాలెంట్ అయితే మాత్రం సంవత్సరం 18,000, ఆఫీసర్స్ అయితే మాత్రం సంవత్సరం 32,000, సివిలియన్స్ మనం సివిలియన్స్ అంటే మనం నార్మల్ జాబ్స్ చేసారు. సో సివిలియన్స్ ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి సీట్ వస్తే మాత్రం సంవత్సరానికి 51,000 కట్టాలి. ప్లస్ ఇంకొక కాషన్ మనీ ఉంది, అదొక 6,000 కట్టాలి. నెక్స్ట్ SC/ST ఉన్నారన్నమాట, SC/ST. సో మీలో ఎవరైనా SC/ST అయితే మాత్రం మీరేం చేయాలంటే, ఒకవేళ సివిలియన్ అనుకోండి 25% కట్టాలి. 25% ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే 12,500 ఎంతో పే చేయాలి అంతే. సో అదే కదా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో పాయింట్స్?
ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇదండి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్. సో మీలో ఎవరైనా అప్లై చేయాలంటే మాత్రం ఆన్లైన్ లో అప్లై చేయండి. సో అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో అందరికి అర్థమై చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.